హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ దావరి అకాడమీ. మనకి మనకి 17వ తారీఖున అయితే ఈ ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళు న్యూ అలాట్మెంట్ సీట్స్ అయితే డిక్లేర్ చేశాడు. న్యూ అలాట్మెంట్ సీట్స్ అందరూ నేను అనుకున్న డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీరు అందరూ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు ఏపీ ఎంసెట్ వాళ్ళు. కానీ వీళ్ళు ఇంకొకటి ఇవ్వటం జరిగింది, కాలేజ్ వైజ్ అలాట్మెంట్. అంటే ఈ కాలేజీలో ఏ సీట్లు వచ్చినాయి, మీరు ఎవరెవరికి వచ్చినాయి అనేది మీ ఫ్రెండ్స్ మీరు ఇది ఓపెన్గా మనం చూసుకోవచ్చు. వాళ్ళ హాల్ టికెట్ నెంబరు అది ఏం అవసరం లేదు, డైరెక్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఏ కాలేజీలో ఉందో, సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఆర్వీఆర్ జేసీ ఉంది, ఇట్లా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ చాలా కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ విధంగా చెక్ చేసుకో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేద్దాం. సపోజ్ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఆదిత్య ఉంది, ఏయు అనిల్ ఉంది, ఈ అశోక ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనం బ్రాంచ్ వైజు సెలెక్ట్ చేసుకుందాము. బ్రాంచ్ వైజు కట్ ఆఫ్ ఎంత ఇచ్చారు, కంప్యూటర్ సైన్స్ ఎంతవరకు కట్ ఆఫ్ అయింది, మనకి ఏ పేర్లు ఉన్నాయి అనేది కూడా ఇక్కడికి వస్తుంది. మీరు సపోజ్ మీరు చూడండి, మీరు చూసినట్టయితే ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీలో కట్ ఆఫ్ వచ్చేసి మనకి ఓసీ వచ్చి 769 కట్ ఆఫ్ అయిపోయిందమ్మా. ఎస్సీ వచ్చి 4194, ఎస్సీ 110. ఇతని పేరు ఈ విధంగా ఆల్ టికెట్ నంబర్స్ మనకి. తర్వాత ఓసీ వచ్చి 600-700కే కట్ ఆఫ్ అయినట్టుంది. ఓసీ ఫీమేల్కి అయితే ఎక్కువ 1100కి వచ్చిందమ్మ, ఇక్కడ 1153. అండ్ ఎస్సీ ఫీమేల్ అయితే 4500 అక్షయ. ఈ విధంగా అయితే మనకి రావటం జరిగింది. ఎంతవరకు కట్ ఆఫ్ అయిందో చూస్తే ఇది కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ అని బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ని మనం చూసుకోవచ్చు. సపోజ్ ఇది బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్, బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్. ఈ బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ ఇది చూసినట్టయితే మీరు 769 అయింది. ఇది చూడండి ఎన్ని కట్ ఆఫ్ అయిందో. ఇక్కడ మీరు ఈజీగా అంటే మీరు కొంతమందికి సీట్స్ వస్తుంటాయి, కొంతమందికి రాలేదు. కొంతమందికి వచ్చిన వాళ్ళకి సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఏయూ బ్రాంచ్లో రాలేదనుకో, సపోజ్ ఎవరికైనా ఏయూలో రాలేదు కంప్యూటర్ సైన్స్, ఏయూలో సిఎస్సి వేరే చోట వచ్చింది అంటే ఏయూలో ఎంతవరకు వచ్చింది, వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళవచ్చా లేదా అనేది కూడా మనం ఈ యొక్క దీంట్లో మనం దానికైతే ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏయూలో అయితే చూడండి 454 ఓసీ మంచిది. అంత సపోజ్ మనకి 53 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి అమ్మ. మీరు చూడండి ఇక్కడ చూస్తే ఏళ్ళు మనకి ఎన్ని ఉంటాయంటే 60 ఉంటాయేమో. 60 సీట్స్లో 53 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. 53 సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి మనకి. 53 అవుట్ ఆఫ్ 60 సీట్స్ అంటే మనకి 7 సీట్స్ లెఫ్ట్ అమ్మ. 7 సీట్స్ మిగతా ఉంది కంప్యూటర్ సైన్స్. అదేవిధంగా మనం ఏయూలో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. లాస్ట్ మనకి ఏయూ అనేది టాప్ కాలేజ్ కాబట్టి ఈ విధంగా చూడవచ్చు. మనం సపోజ్ ఏయూలో ఈసీఈ కూడా నెంబర్ 1గా మనం చూడవచ్చు. ఏమేమి ఉన్నాయంటే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎంత ఉందో చూద్దాం. వెరీ గుడ్. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ బీసీడీ 25, బీసీబీ గాల్ 26 వచ్చింది. తర్వాత ఎస్టీకి 9800 వచ్చిందమ్మా. ఎస్సీకి మేల్కి 1,4964. వీళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఇతనికి ఎక్కువ వచ్చినట్టుంది. అదేవిధంగా ఎస్సీ మామూలు గర్ల్స్కి 5000, 5285 ర్యాంక్ అయితే ఎస్సీ గర్ల్స్కి రావటం జరిగింది. ఇదే విధంగా మనకి టఫ్ కాంపిటీషన్ ఓసీలో చూడండి మేలు 627. ఇతనికి సిఎస్సి రాలేదేమో నాకు తెలిసి, సిఎస్సి డిడెంట్ గెట్, దట్స్ వై మనకి ఈ విధంగా వచ్చింది.
ఈ విధంగా వచ్చింది. సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయూ కాకినాడకి వెళ్దాం. మనం జేఎన్టీయూ కాకినాడకి వెళ్తే మీరు ఇలా స్క్రోల్ చేసుకోండి. అన్నీ నేను చూపించలేను, ఇక్కడ కొన్ని ఉన్నాయి కాబట్టి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది జేఎన్టీయూ అనంతపురం ఉంది, జేఎన్టీయూ కాకినాడ. ఈ జేఎన్టీయూ కాకినాడలో కంప్యూటర్ సైన్స్ ఎంతకు కట్ అయిపోయిందో చూద్దాం మనం. అక్కడైతే 53 ఇక్కడ కూడా చూడండి జేఎన్టీయూ కాకినాడ. మీరు కట్ ఆఫ్ తెలుసుకోండి. ఇలా మీకు ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ తెలుసుకోవాలి. ఇది మనకి 463 కట్ అయిపోయింది. మనకి 974 కట్ అయిపోయింది. కలగా జస్పతి 1429 బీసీడీ. అండ్ ఎస్టీ అయితే మనకు 7 ఎస్టీలో కూడా బాగా కాంపిటీషన్ ఉందమ్మా. 7,180. జేఎన్టీయూ కాకినాడ కూడా నంబర్ 1గా ఉంది. అదేవిధంగా చూసినట్టయితే మీకు ఎన్ని సీట్లు అమ్మా, 54 సీట్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 54 అవుట్ ఆఫ్ 60 సీట్స్ పట్టుకుంటా. అంటే మనకి ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ అంటే 6 సీట్స్ లెఫ్ట్ ఓవర్. మనకు 6 సీట్స్ లెఫ్ట్ ఓవర్ అంటే ఎక్కువేం లేవు మనకి, ఎక్కువ జస్ట్ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్లో. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఆల్మోస్ట్ ఆల్ అయిపోతాయి సీట్స్ చూడండి మీరు. అదేవిధంగా మనం జేఎన్టీయూలో ఈసీఈ కేటగిరీ చూసినట్టయితే ఈసీఈ కూడా బాగా ఇక్కడ మంచి డిమాండ్ ఉన్నట్టుంది. చూడండి ఓసీ అతనికి 1318 ఓసీ మేలు, 1310 జనరల్ ఏయు. ఇతనికి 13 అంటే ఇతనికి సిఎస్సి రాలేదో లేకపోతే ఈసీఈ ఇష్టమో తెలియదు, కానీ ఈజ్ సెలెక్టెడ్ ఈసీఈ జేఎన్టీయూ కాకినాడలో ఈసీఈ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం వేరే దానికి వెళ్తే ఇంకేముండే మనకి మెయిన్ సపోజ్ కాలేజీ కొమ్మూరు కందుల ఇట్లా మన కాలేజెస్ అన్నీ మీరు చూసుకోవచ్చు. జస్ట్ నేను ఎగ్జాంపుల్కే చూపిస్తున్నాను. ఇక్కడ అన్నీ చూపించాలంటే ఇంకా అది అయ్యే పని కాదు. ఆర్వీఆర్జేసీ గుంటూరులో మనకి డేటా సైన్స్ ఉంది, లెర్నింగ్ ఉంది, ఈ విధంగా ఉంది. కంప్యూటర్ సైన్స్ ఉంది. మన కంప్యూటర్ సైన్స్ చూద్దాం ఎంత ఉందో. ఆర్వీఆర్జేసీ గుంటూరు. ఆర్వీఆర్జేసీలో ఓసీకి 4,700కి వచ్చింది. ఎస్సీకి మనకి 20,000కు వచ్చింది. ఆర్వీఆర్జేసీ 20,146.1 ఈ 0.1లో వచ్చింది మనకి. ఈ కంప్యూటర్ సైన్స్ అయితే రావటం జరిగింది. తర్వాత వేరే ఈసీఈలో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయో ఇక్కడ మనం చూసినట్టయితే 29 దాకా 285. అంటే ఇక్కడ 285 సీట్లు ఉన్నాయా ఏంది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జేఎన్టీయూ కాకినాడ ఆంధ్ర యూనివర్సిటీలో 60, ఇక్కడ 285 ఉన్నాయి. మరి అవుట్ ఆఫ్ అనేది మనకు తెలియదు. దీనికి కొంచెం మీరు చూడండి. అదేవిధంగా మనం ఇక్కడ ఏమో చూద్దాం. మనకి సిద్ధార్థ కాలేజీ చూస్తే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనం చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే బాగా ఇచ్చారమ్మ. ఇక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీలో మనకి సిఎస్సి ఎస్వియులో ఇది సిఎస్సికి ఎస్వియుకి సంబంధించింది. ఎస్వియు డేటా ఇది. ఈ ఎస్వియులో డేటాని ఈ విధంగా మనం చూడవచ్చు. మనకి ఇక్కడ ఓసీ ఎస్విఈ లోకల్ మనకి గర్ల్స్కి, అదేవిధంగా బీసీ ఓసీ 2000. అంటే ఇవన్నీ టాప్ కాలేజీలు. ఎస్వి యూనివర్సిటీ ఇవన్నీ టాప్ కాలేజీలు అయ్యి ఉంటాయి. తర్వాత మనం ఈసీఈ చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇది మీకు ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయిందో కూడా మీరు చూడవచ్చు.
మీరు ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయిందో దీన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ విధంగా అయితే మనం కాలేజెస్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటా. మీకు నచ్చిన విధంగా మీరు ఎక్కడ కట్ ఆఫ్ అయిందో కట్ ఆఫ్ ఎంత, సపోజ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్ ఎంత, కట్ ఆఫ్ ఎంత, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్ ఎంత అని మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి విషయాలు మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఆంధ్ర స్టూడెంట్స్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆంధ్ర వాడిని, కాకపోతే హైదరాబాద్లో సెటిల్ అయ్యాం మేము ఇక్కడ. సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ ఏ స్టూడెంట్ ఫ్రమ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ ఫ్రమ్ 1995 to 99. బీఈసీ ఫ్రమ్ బాపట్ల. ఐఎమ్ ఏ గేట్ టాపర్. గేట్ ఎగ్జామ్లో మనం ఆల్ ఇండియా 21st ర్యాంక్ వచ్చిందమ్మా. ఫ్రమ్ ఐ డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. No MTech. Studied from IIC Bangalore, settled in Hyderabad also. That is about myself. Thank you friends. Thank you.